న్యాయ చట్టాలు 1.5 శతాబ్దం క్రితం బ్రిటిష్ పాలితులైనటువంటి మనల్ని అణచడానికి తెచ్చినటువంటివి. అవి ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశంలోకి కాలదోషంలో పట్టినటువంటివి. రెండవది, ఈ గత 50 సంవత్సరాల్లో సాంకేతికంగా, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. ఈ సాంకేతికతగా వచ్చినటువంటి మార్పులని వలస పాలకులు మనకిచ్చిన చట్టాలను మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 3 నూతన న్యాయ చట్టాలను తీసుకొచ్చారు. సమూలంగా ఈ న్యాయ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఇందులో మొదటి ప్రయత్నంగా కేంద్ర ప్రభుత్వం వారు కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పుల వల్ల ప్రజలకి పనిష్మెంట్ అనేటువంటి ధోరణి కాకుండా న్యాయాన్ని అందించడం, విట్నెస్లను ప్రొటెక్ట్ చేయడం, త్వరితంగా విచారణ జరగడం, ప్రస్తుత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలని కొంతవరకు అధిగమించి సత్వరం న్యాయాన్ని, జస్టిస్ని ప్రజలకు అందించే తీరులో ఉన్నాయన్నమాట. దీంట్లో భాగంగానే ఇది సాధారణ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఈ వార్తాలాప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పుడు ఈ ఇష్టాగోష్ఠిని ఏర్పాటు చేశారు. ఇది దీని యొక్క ఉద్దేశ్యం. దీనివల్ల రాను ప్రపంచమంతా కూడా ఇంటర్నెట్ మీద నడుస్తుంది కాబట్టి ఇంటర్నెట్ తీసుకొచ్చినటువంటి కొత్త నేరాలు, వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి దాని మీద, ఈ డిజిటల్ సాక్ష్యాధారాలను ఏ విధంగా సేకరించాలి, వాటిని ఏ విధంగా ఇంటిగ్రిటీ, చైన్ ఆఫ్ కస్టడీ, వాటి ప్యాకేజింగ్, ఫార్వర్డింగ్, ఎక్స్పర్ట్స్ ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఈ కొత్త చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా స్వాగతించదగినటువంటి పరిణామాలు. రాబోయే రోజుల్లో వీటి ఫలితాలను అనుభవించినాక బహుశా కేంద్ర ప్రభుత్వం ఇంకా కొన్ని మార్పులు తీసుకొచ్చి సమూలంగా ఈ మౌలికాంశాలు అనేటువంటి మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ప్రజలకి ఈ మార్పుల గురించి తెలియజేసేటువంటి ప్రయత్నంలో ఈ వార్తా ల్యాబ్ అనేటువంటిది ఒక భాగం.